హాయ్ అందరికీ! వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ రొమాంటిక్ స్టోరీస్. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మాన్స్టర్ మొగుడు పార్ట్ 1. ఎవరైనా ఉన్నారా? అసలు నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? అని గొంతు చించుకొని చీకటి గదిలో అరుస్తున్న అంశు మాట అక్కడ చాలామందికి వినిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లీజ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. మీకు ఎంత డబ్బు కావాలన్నా మా వాళ్ళతో మాట్లాడి నేను తీసుకువచ్చి ఇస్తాను. నా కళ్ళకి ఉన్న క్లాత్ తీయండి అని ఏడుస్తూ బాధతో మాట్లాడుతున్నా సరే ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతలా అడుగుతున్నా ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు? అసలు ఎవరైనా ఉన్నారా? ఎక్కడున్నావు కార్తీక్? ప్లీజ్ వీళ్ళ నుండి నన్ను కాపాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ అంటున్న తన బాధకి ఎవరో ఒక అమ్మాయి వచ్చి తన కళ్ళకి ఉన్న క్లాత్ తీసేసింది. ఆల్మోస్ట్ 12 గంటల నుండి ఇలానే క్లాత్ కట్టి ఉన్న కళ్ళతో చీకటికి అలవాటు పడిన ఆమె కళ్ళు ఒక్కసారిగా వెలుగును చూడలేక మరింత గట్టిగా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన ఆమెకి తన చుట్టూ అదేదో మాఫియా గ్యాంగ్ ఉన్నట్టుగా ఓ 30 మంది ఉండడం చూసి షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసింది. చైర్కి కట్టేసి ఉన్న తన చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎవరు మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని భయంతో అడుగుతుంటే అందులో ఉన్న ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. అడిగేది మిమ్మల్నే. నేనెవరో తెలుసా మీకు? నన్ను మీరు తీసుకొచ్చారని తెలిస్తే అసలు ఏమవుతుందో కనీసం మీ ఊహకైనా అందదు. నా కార్తీక్ మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. మర్యాదగా వదిలిపెడితే మీ పేరు బయటకు రాకుండా చూసుకుంటాను. లేదంటే మీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు అని లేని దాన్ని చూపిస్తూ ఆమె వైపు చూసి కొంతమంది నవ్వుతుంటే, వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ అని గంభీరంగా వినిపించిన వాయిస్కి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అండ్ స్టిఫ్ అయిపోయారు. సడన్గా వాళ్ళంతా ఎందుకు నవ్వడం ఆపేశారో అర్థం కాని అమ్మాయి దూరం నుండి వినబడిన ఆ వాయిస్ ఎవరితో గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఆ వాయిస్ వినపడిన వైపుకు చూస్తుంది. ఆ మసక చీకటిలో బేర్ జిమ్ బాడీతో గ్రీక్ గాడ్లా ఫుల్ ఆన్ బ్లాక్ సూట్లో కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే ఆమె గుండెల్లో దడ. ఏదైతే జరగకూడదు అని ఇప్పటి వరకు భయపడిందో ఇప్పుడు తన ఊహ నిజం అని అర్థమయ్యేసరికి ఆమెలో వణుకు చేరిపోయింది. ఆ చీకటిలోనే స్టైల్గా సిగరెట్ పెదవుల మధ్యన పెట్టి లైటర్తో లిఫ్ట్ చేయగానే ఆ వెలుగుకి అతని ముఖంలో ఎక్కడలేని ప్రకాశం. ఓ మాఫియా డాన్లా అలా కనబడే అతని ముఖంలో తేజస్సు. అతన్ని అలా చూస్తూ ఒక్క క్షణం తనను తాను మర్చిపోయిన అమ్మాయి విసుగ్గా ముఖం పక్కకు తిప్పుకుంది. అతను లైటర్ పక్కకు విసిరి స్మోక్ చేస్తూ ఆమె దగ్గరకు వచ్చి సీలింగ్ నుండి ఒకటే దగ్గర ఫోకస్డ్గా పడుతున్న లైట్ కిందకు వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. 3 నిమిషాల పాటు తన వైపే తీక్షణంగా చూసిన అతను చూపు తిప్పి మిగిలిన అందరి వైపు కోపంగా చూస్తూ, నా పిల్లని చూసి నవ్వే అంత ధైర్యం ఎవడుకుందిరా ఇక్కడ అని అడగగానే అందరూ తలదించేసుకున్నారు. వాళ్ళ మౌనాన్ని చూస్తూ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని హాల్ అంతా దద్దరిల్లేలా అరిచిన అతని గంభీరమైన అరుపుకి కనీసం సౌండ్ కూడా రాకుండా అందరూ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతే అతను ఆమె వెనక్కి వెళ్ళి చేతులకి కట్టిన తాడు తీసేశాడు. అలా తీసిన మరుక్షణం అంశు ఒక్కసారిగా పైకి లేచి అతని నుండి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తుంటే అతను 4 అడుగుల్లో తనని చేరుకొని తన నడుం చుట్టూ ఒక చేతిని చేర్చి బలంగా తన బాడీకి అదుముకున్నాడు. అతనికి అంత దగ్గరగా ఉండడం ఇష్టం లేని అంశు అతని గుండెలపై ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆమె వైపే రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. కానీ కనీసం మాటైనా మాట్లాడడం లేదు. వదులు నన్ను. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? ఏం కావాలి నీకు? డబ్బేనా? డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా అని తను అన్న మరుక్షణం అంశుని బలంగా గోడకి అదిమి పెట్టాడు. ఆమె 2 చేతులు గోడకి లాక్ చేసి ఇద్దరికీ మధ్యలో గాలి కూడా చొరబడనంత దగ్గరగా నిలబడిన అతను, ఏమన్నావు? డబ్బు కావాలా? నేనెవరో నీకు తెలీదా అని సీరియస్గా గొంతు పెంచి అడగగానే ముఖం దించేసుకుంది అంశు. నా కళ్ళలోకి చూడు అని వినిపించిన అతని మాటకి ఇంకా భూమిలోకి తల పెట్టేస్తూ,
ప్లీజ్ నన్ను వదిలే. నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు నా వెనక పడుతున్నావు అని అడిగిన ఆమె మాటకి, దానికి ఆల్రెడీ నీ దగ్గర సమాధానం ఉంది. చర్చి దగ్గర ఏం పనే నీకు అని గంభీరంగా అడిగిన అతని మాటకి నిలువెల్ల వణికిపోతూ, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంశు అనడం ఆలస్యం. కసిగా ఆమె పెదవులను అందుకున్నాడు అతను. ఆమెకి ఇష్టం లేక వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఆమె కింద పెదవిని లిక్ చేస్తూ బైట్ చేస్తూ తనలో ఉన్న కోపాన్ని ఆమె పైన చూపిస్తున్నాడు అతను. అంశు అతన్ని ఎంత వెనక్కి నెట్టేద్దామన్నా బలంగా ఉన్న అతని బాడీని కొంచెం కూడా వెనక్కి జరపలేకపోతుంది. రాక్ సాలిడ్లా ఉన్న అతని బాడీపై ఆమె ఎన్ని దెబ్బలు కొట్టినా తిరిగి ఆమెకే నొప్పి అనిపిస్తుంది తప్ప అతను కొంచెం కూడా వెనక్కి జరగడం లేదు. పెదవులను వదిలి టంగ్స్ టచ్ చేస్తూ డీప్ ప్యాషనేట్ కిస్గా మార్చేస్తున్న అతని చర్యలకి వస్తున్న కోపానికి ఏం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంది అంశు. అతని చెంపకి ఆమె బుగ్గపైన తడి తెలియగానే వదిలి దూరం జరిగాడు. అంశు వెంటనే అతని చెంపపై గట్టిగా కొట్టి, బుద్ధుందా నీకు? ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా నీకు నచ్చినట్టు ఫోర్స్గా కిస్ చేస్తావా? నీ టార్చర్ తట్టుకోలేకే ఆ కార్తిక్తో పెళ్ళికి రెడీ అయ్యాను. లాస్ట్ మినిట్లో వచ్చి నా పెళ్ళిని చెడగొట్టావు. ఇప్పుడు ఇంతలా సహించుకుంటున్నా సిగ్గు లేకుండా ముద్దు పెడతావా అని అరుస్తున్న ఆమె మాటలను పట్టించుకోకుండా తన చేయి పట్టుకొని అందరిలో నుండి బయటకు తీసుకువచ్చాడు. అందరూ చూస్తుండగానే తనని కారులో కూర్చోబెట్టి ఆ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద మ్యాన్షన్కి తీసుకువెళ్ళాడు. అంత పెద్ద మ్యాన్షన్ చూసి అంశు కళ్ళు తేలేస్తే ఆమె వైపు ఒకసారి చూసి ఆ మ్యాన్షన్ పోర్టికోలో కారాపి మళ్ళీ తన చేతిని పట్టుకొని ఒక కింగ్ సైజ్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఇప్పటి నుండి ఇదే నీ ప్రపంచం. కాదని అడుగు బయటకు పెట్టాలని చూస్తే నువ్వు ఎంతో మంచోడు అనుకుంటున్న ఆ కార్తిక్ గాడి ఊపిరి ఈ గాల్లో కలిసిపోతుంది. మైండ్ ఇట్ అని చెప్పి అతను ఆ రూమ్ నుండి బయటకు రాబోతుంటే, ఇంతలా నన్ను టార్చర్ చేసే బదులు కార్తిక్ని నన్ను ఒకటేసారి కలిపి చంపేసే, హ్యాపీగా చచ్చిపోతాను. అంతేగాని రోజు నన్ను ఇలా కొంచెం కొంచెంగా చంపేకు ప్లీజ్ సూర్య అని ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయింది అంశు. వెనక్కి తిరిగి తన వైపే కొన్ని క్షణాల పాటు సూటిగా చూశాడు సూర్య. అంశు అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు నా పైన ఎంత ఆశపడినా నేను నీకు దక్కను. నువ్వుండగా నాకు ప్రాణం తీసుకునేంత స్వేచ్ఛ కూడా నాకు లేదని తెలుసు. కానీ నువ్వు ఏదైతే నా నుండి కోరుకుంటున్నావో అది నీకు చెందకుండా నన్గా మారిపోతాను అని గట్టిగా అరిచి చెప్పిన ఆమె మాటకి ఒక నిర్ణయానికి వచ్చి డోర్ లాక్ చేసి తన దగ్గరకు వెళ్ళాడు. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న తన భుజం దగ్గర పట్టుకొని పైకి లేపిన సూర్య తనని పైకి 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ పైన పడేశాడు. సూర్య ఏం చేస్తున్నాడో తెలియక లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ, సూర్య ఏం చేస్తున్నావు? నా పైన నీ చెయ్యి పడినా అని అంటూ ఉండగానే తన ఒంటి మీద ఉన్న బ్లేజర్ తీసి పక్కనేసిన సూర్య షర్ట్ బటన్స్ కూడా రిమూవ్ చేస్తుంటే మరోవైపు బెడ్ దిగడానికి ప్రయత్నిస్తూ తిరిగి అతని చేతులకి చిక్కింది అంశు. ఒక చేతితోనే ఆమెను గట్టిగా పట్టుకొని మరొక చేతితో షర్ట్ని తన నుండి దూరం చేసిన సూర్య అంశుని బెడ్ మీదకి నెట్టి ఆమె మీదకి చేరిపోయి తన పైన మోకాళ్ళపై కూర్చున్నాడు. తనని వదలమని అంశు ఎంత ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా ప్యాంటుకి ఉన్న బెల్ట్ తీసి దూరంగా విసిరిన సూర్య ప్యాంటు బటన్ కూడా రిమూవ్ చేసి అంశు ఒంటి మీద ఉన్న చున్నీని లాగేశాడు. తన గుండెలను 2 చేతులతో కప్పుకుంటూ, సూర్య ఆఖరిసారి చెప్తున్నా వదలకపోతే అని అంటున్న ఆమె మాట పూర్తి కాకముందే ఆమె ఒంటి మీద నుండి తన బట్టలు దూరం చేసి బలవంతంగా ఆమెలో కలిసిపోయాడు సూర్య. అతనిస్తున్న నొప్పికి ఇష్టం లేకుండా బలవంతంగా ఆక్రమించుకుంటున్నందుకు కోపంతో అతన్ని ఒంటి నిండా రక్కుతుంది. వదలమని అడుగుతూ దూరం నెడుతుంది. అంశు దూరం నెట్టే కొద్దీ ఆమెలో మరింత బలవంతంగా కలిసిపోతూ పూర్తిగా ఆమెని ఆక్రమించుకున్నాడు సూర్య. అతన్ని కొట్టి తిట్టి ఏడ్చి తన ఓపికను వదిలేసుకున్న అంశు ఆల్మోస్ట్ స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెను వదిలి పక్కన పడుకున్నాడు సూర్య. అంశు అతని వైపు అసహ్యంగా చూస్తూ ఉంటే సూర్య ఆమె ఒంటి మీదను దుప్పటి కప్పి, వెళ్ళి ఇప్పుడవ్వు నన్ను,
నేను డే 1 నుండి చెప్తానే ఉన్నాను నా దగ్గర మాటలు జాగ్రత్తగా రానివ్వని. లేదంటే నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావని. ఇలాంటి ఒకరోజు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నీ ప్రేమని గెలిచిన తర్వాతే నిన్ను సొంతం చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు అన్నీ మార్చేసావు అంశు అని చెప్పి వార్డ్రోబ్ నుండి టవల్ తీసుకొని నడుముకు చుట్టుకొని సిగరెట్ తీసి వెలిగిస్తుంటే అతని వైపే చిరాగ్గా చూస్తూ నన్ను నన్నవ్వకుండా చేయగలిగావు. కానీ నేను చావకుండా అయితే నువ్వేం చేయలేవు కదా. నువ్వు తాగి నీ శరీరాన్ని నేను ప్రాణాలతో ఉంచను అని కఠినంగా చెప్తున్న ఆమె మాటలకు సూర్య పెద్దగా నవ్వి, నేనెన్ని సంవత్సరాల నుండి నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటున్నానో నీకు తెలీదు. అలాంటిది నువ్వు నా నుండి దూరం వెళ్ళే ఆలోచన నీలో రాకుండా చేయడానికి నాకు నిమిషం పట్టదు. ఇకపై నీ లైఫ్ అంతా నాతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు, నిజంగా 7 జన్మలనేవి ఉంటే ప్రతి జన్మలోనూ నువ్వే నా భార్యవి. నేనే నీ మొగుణ్ణి, మై బేబీ గర్ల్ అని అంటూ సిగరెట్ పడేసి ఆమె దగ్గరకు వెళ్ళి ముఖం నిండా పరుచుకొని ఉన్న తన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని దూరం జరిగాడు సూర్య. రెస్ట్ తీసుకో. నిన్ను చూడ్డానికి మీ అత్తయ్య వస్తానంటుంది. మనిద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమేషన్ అయిందని మాత్రం చెప్పకు. మనిద్దరికీ సాంప్రదాయంగా పెళ్లి చేయాలని చాలా కలలు కంటుంది. సో రిమెంబర్ మై వర్డ్స్ అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పటికే ఏడ్చి ఆలోచించి నిద్రలోకి జారుకున్న అంశుని చూస్తూ దగ్గరకు వెళ్ళిన సూర్య ఆమె తల మీద చెయ్యేసి నెమ్మదిగా నిమురుతూ, ఏం చేసినా సరే నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను అంశు. ఆ విషయం నీకు తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టడం నీదే తప్పు. ఇప్పుడు వెళ్ళి ఆ కార్తిక్ గాడు అంతు చూస్తాను అని నెమ్మదిగా చెప్పి మరోసారి ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవులపై పెట్టనట్టుగా ఒక చిరుముద్దు అద్ది ఎప్పటిలా కింగ్లా కాకుండా డాన్లా డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చాడు. శాంతి అని పిలవగానే ఒక పెద్దావిడ బయటకు వచ్చింది కంగారుగా. రూమ్లో మేడం గారు నిద్రపోతున్నారు. లేచేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు. తను నిద్ర లేచిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆమె సరే అని తలూపగానే ఇంటి బయటకు నడుస్తూ ఎవరికో కాల్ చేశాడు. అటువైపు కాల్ ఆన్సర్ చేయగానే, హే డార్లింగ్, వాట్సాప్. హా, వాడు ప్రేమించిన చిలక ఇప్పుడు నా పంజరంలో చిలక అయింది. నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడెలా నా నుండి తప్పించుకుంటుందో, వాడెలా నా రాజ్యంలోకి అడుగు పెడతాడో నేను కూడా చూస్తాను అని మాట్లాడుతూ పెద్దగా నవ్వి కారులో కూర్చోగానే డ్రైవర్ కారు ముందుకు పోనిచ్చాడు. స్టోరీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? కమెంట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ అండి. థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.